అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో జరిగినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ 2 టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రశ్నలే కాదు, ప్రశ్నలతో పాటు వాటికి సంబంధించిన సమాధానాలు తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది కంటెంట్ అంతా. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అండి, అక్షరం యొక్క అర్థం ఏందని అడిగిరట. పదాల నిర్మాణం అని చెప్పొచ్చు. పదాల నిర్మాణం ఇంకా రకరకాలు ఉన్నాయి, అవి తెలుసుకోండి. అక్షరం యొక్క అర్థం పదాల నిర్మాణం. రెండవది, ఆశ అనే పదానికి నానర్థం ఏంది? కింద 4 ఆప్షన్స్ ఇచ్చింటారు, అందులో ఏదో ఒకటి మాత్రమే ఇచ్చింటారు. కోరిక, నిరీక్షణ, దిక్కు, ఆశీర్వాదం. ఈ విధమైన పదాలన్నీ కూడా నానార్థాల కిందకి వస్తాయి. మరో ప్రశ్న చూడండి, ధర్మం అనే పదానికి పర్యాయ పదాలు ఏది? ధర్మం అనే పదానికి పర్యాయ పదాలు న్యాయం, విధి, కర్తవ్యం, నీతి, సత్యం, ఆచారం, క్రమం, నైతికత. ఇవన్నీ కూడా ధర్మం అనే పదానికి పర్యాయ పదాల కిందకి వస్తాయి. కాపు బిడ్డ ఎవరి రచన? కాపు బిడ్డ అనేది ఎవరి రచన? గంగుల సాయిరెడ్డి. ఓకేనా? నెక్స్ట్, శేషప్ప కవి శతకం నరసింహ శతకం. ఓకేనా? నెక్స్ట్, మా ఊరి చెరువు సముద్రం అంత పెద్దగా ఉంది, ఇది ఏ అలంకారం? మా ఊరి చెరువు సముద్రం అంత పెద్దగా ఉంది, ఇది ఏ అలంకారం? ఇది ఉపమాలంకారం. సముద్రం అంతా అనేది ఉపమాలంకారం. ఇది ఉపమేయాన్ని అంటే చెరువుని ఉపమానంతో సముద్రంతో పోల్చడం ద్వారా దాని పరిమాణం లేదా ప్రాముఖ్యతను అతిశయోక్తిగా తెలియజేస్తుంది. నెక్స్ట్, లోక్సభ రాజ్యసభల మధ్య వివాదాలతో ఆగిన బిల్లుకు తుది నిర్ణయం ఏ అధికారికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? అంటే లోక్సభ రాజ్యసభలో ఏమైనా వివాదం జరిగి ఆ బిల్లు పెండింగ్లో ఉంటే లోక్సభ నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్, వైకల్యం ఉన్న పిల్లలకు ఎన్ని సంవత్సరాల వరకు నిర్బంధ విద్యను అందించాలని సూచించింది? భారతదేశంలో వికలాంగ పిల్లలతో సహా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం 2009 సూచించింది. ఈ చట్టం ప్రకారం ఈ వయసు గల పిల్లలందరికీ పొరుగు పాఠశాలలో ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది మరియు వికలాంగ పిల్లలకు ప్రత్యేక శిక్షణ కూడా అందించబడుతుంది. ఇక్కడ వికలాంగులని అడిగినంత మాత్రాన, వైకల్యం ఉన్న వాళ్ళని అడిగినంత మాత్రాన కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలనేది ఆర్టీఈ 2009 చెప్తున్నటువంటి నియమం. ఓకేనా? ఎన్సీఎఫ్కి సంబంధించి 4 ప్రశ్నలు వచ్చినాయంట ఫ్రెండ్స్. ఎన్సీఎఫ్ 2005 దీనికి సంబంధించి 4 ప్రశ్నలు వచ్చినాయంట. ఓకేనా? నెక్స్ట్, ఆఫ్రికా ఖండంలో రాగి దేశం అని పిలువబడే దేశం ఏది? జాంబియా. ఇంకో క్వశ్చన్, నానాజాతికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చిందంట. నానాజాతి సమితి ఒకసారి చూసుకోండి రేపటి ఎగ్జామ్ రాసేవాళ్ళు. నెక్స్ట్, కాగితం ఉత్పత్తిలో దశల గురించి వివరించమని అడిగిరట. దశల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. కలపను గుజ్జుగా మార్చడం, గుజ్జును శుద్ధి చేయడం, కాగితం షీట్ను ఏర్పరచడం, ఆరబెట్టడం మరియు ఆ తర్వాత కావాల్సిన ఆకృతిలోకి మార్చడం వంటివి ఇందులో ఉంటాయి. ఆ దశలు ఈ విధంగా ఉంటాయి. సో కింద ఆప్షన్స్లో మీకు ఇవన్నీ ఏది కనిపిస్తే అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక పోచంపల్లి చీరలకు సంబంధించిన ప్రశ్న ఒకటి వచ్చింది. హిట్లర్కు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. శిశు మరణాల గురించి కూడా ఒక ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్, సింధు నది జలాలు ఏ ఏ రాష్ట్రాలకు ఉపయోగకరం? సింధు నది జలాలు ఏ ఏ రాష్ట్రాలకు ఉపయోగకరం అంటే ఇక్కడ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఉపయోగపడతాయి. ఈ నదీ జలాలను సాగునీరుకు, త్రాగునీరుకు, అట్లనే విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగిస్తారట. ముఖ్యంగా అయితే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఈ 5 రాష్ట్రాలు సింధు నది జలాలను ఉపయోగిస్తాయి. నెక్స్ట్, వేసవికాల పంటలు ఏ పవనాల వల్ల పండుతాయి అనేది క్వశ్చన్ అడిగిరంట. వేసవికాల పంటలు జియాడ్ క్రాప్స్ అనేటివి ప్రధానంగా వేడి మరియు పొడి ఈ 2 గాలుల ద్వారా పండుతాయి. ఈ పంటలు రబీ మరియు ఖరీఫ్ పంటల మధ్య స్వల్పకాలంలో పండిస్తారట. రబీకి మరియు ఖరీఫ్కి మధ్య ఈ వేసవికాల పంటలు పండిస్తారు. ముఖ్యంగా మార్చి నుండి జూన్ వరకు ఈ ఉండే కాలంలో దోసకాయలు, పుచ్చకాయలు, కాకరకాయలు వంటివి పండిస్తారట. నెక్స్ట్, అక్షాంశాల గురించి ఒక ప్రశ్న వచ్చిందంట. రేపు రేఖాంశాల గురించి రావచ్చు, చూసుకోండి ఒకసారి. ఇక 42వ ఆర్టికల్ గురించి ఒక ప్రశ్న అడిగారంట. ఈ 42వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే పని మరియు ప్రసూతి
ఉపశమనానికి న్యాయమైన మరియు మానవీయ పరిస్థితుల గురించి వివరిస్తుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ బాల్య వివాహాలకు సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా అడిగిరట. ఈ విధంగా అయితే ప్రశ్నలు అడిగిండు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి నేను తెలుసుకున్నటువంటి ప్రశ్నలు. చూస్తున్న మీకేమన్నా ఇంకా ఏమైనా ప్రశ్నలు తెలుసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఆ విధంగా తెలియజేయడం వల్ల నెక్స్ట్ చూసే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒక యూజ్ అవుతుంది. మీరు ఏ క్వశ్చన్స్ చూసిరనేది ఖచ్చితంగా అయితే ఆ విధంగా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.